ఫిబ్రవరి 2వ తేదీన వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వేదికగా బీసీ రాజకీయ యుద్ధబేరి బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్తో కలిసి బీసీ నేతలు పరిశీలించారు. బీసీలకు న్యాయం జరిగేందుకే పార్టీలకు అతీతంగా బీసీ రాజకీయ యుద్ధబేరి సభ నిర్వహిస్తున్నట్లుగా తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. బీసీలందరూ ఐక్యమయ్యారు. ఇంతవరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. బీసీ రాజకీయ యుద్ధబేరి సభకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. హలో బీసీ చెలో వరంగల్ అనే నినాదంతో బీసీ రాజకీయ యుద్ధబేరిని వరంగల్ ఆర్ట్స్ స్కేల్ వేదికగా నిర్వహించబోతా ఉన్నారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్సీ తీర్మానం వలన వరంగల్ బీసీ స్థానిక నేతలంతా కూడా పరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకోసం బీసీ రాజకీయ యుద్ధబేరి నిర్వహించబోతా ఉన్నారు. బీసీ రాజకీయ యుద్ధబేరి ద్వారా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు, అసలు ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఈ రాజకీయ యుద్ధబేరి సంబంధించి ఏం మాట్లాడుతారు చెప్పండి సార్. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, అసలు ఎందుకు రాజకీయ యుద్ధబేరి నిర్వహించిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఏం చెప్తారు? నాకు తెలిసి మీరు బీసీ అనుకుంటున్నా, రాజకీయ యుద్ధబేరి ఎందుకు అవసరం, నాకంటే ఎక్కువ మీకే అవసరం, మీకే తెలుసు. కాబట్టి ఈ రాజకీయ యుద్ధబేరి అనివార్యమైనటువంటి యుద్ధబేరి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మిగిలినటువంటి ఏకైక ఉద్యమం ఏదన్నా ఉందంటే అది బీసీ ఉద్యమం. కాబట్టి ఆ బీసీలకు ఇప్పటి వరకు దక్కినటువంటి హక్కులు, తెలంగాణ రాష్ట్రం వచ్చి 2014 నుంచి 24 అయిపోయింది. 10 ఏళ్ల కాలంలో బీసీల ప్రగతి ఎంత, బీసీలకు ఏం దక్కింది, బీసీలకు ఏం జరగబోతా ఉంది, బీసీలకు ఏం జరగాలి అనేటువంటి అంశాల విషయంలో ఈ యుద్ధబేరి నిర్వహించబోతా ఉన్నాం. ఈ యుద్ధబేరిలో లక్షలాది మందిగా ప్రజలమందరం కూడా తరలి వస్తా ఉన్నాం. యుద్ధబేరి సభను విజయవంతం చేయాల్సిందిగా మీ ప్రైమ్ 9 న్యూస్ కూడా కోరుతా ఉన్నాం. దాంతోపాటు వరంగల్ బీసీ సంబంధించిన స్థానిక నేతలు మాజీ కూడా చైర్మన్ అంతా మాట్లాడారు. ఎందుకు ఈ బీసీ సభ నిర్వహించే పరిస్థితి ఏర్పడుతుంది, బీసీ యుద్ధబేరి ద్వారా బీసీ ప్రజలకు కావచ్చు, ప్రజా సంఘాల నేతలకు ఏం చెప్పాల్సుకున్నారు? స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు 80 ఏళ్ళకి వస్తున్నాం. స్టిల్ బీసీ ఏ ఒక్క నాయకుడైనా, బీసీ ఏ ఒక్క ఫ్యామిలీ అయినా మాకు రావాల్సిన హక్కులన్నీ మాకు సంపూర్ణంగా దక్కినాయని ఎవరైనా చెప్పగలిగే పరిస్థితులు ఉన్నామో మనం? ఈ 77 ఏళ్ళలో ఎవరు పాలించాలో మనందరికీ తెలుసు. మనం ఉద్యమాలన్నీ వాళ్ళ గురించి చేసినాం. తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున చేసినాం. ఇవాళ బీసీ ఉద్యమం చేయబోతున్నాం. ఇది మన గురించి. మొన్నటిదాకా ఎవరో గురించి చేసినాం. ఇవాళ మన గురించి, మన బీసీల గురించి, మన బడుగు బలహీన వర్గాల గురించి ఇవాళ చేయవలసుకొని వస్తుంది. మనం ఐక్యమైతే మనతో పాటు ఎస్సీ ఎస్టీ అందరూ బలపడతారు. ఇవాళ రాష్ట్రంలో రెవెన్యూ అంతా ట్యాక్స్ కూడా పెట్టి 95% కట్టే, ప్రతి సబ్బు మీద, ప్రతి ఆయిల్ మీద, ప్రతి ఒక్కరి దాని మీద ట్యాక్స్ కట్టిన మన డబ్బులన్నీ తీసుకుని ఎవరి చేతిలో పెడుతున్నాం? వాళ్ళు బిచ్చం వేసినట్టు మనకి వేస్తుంటే మన పిల్లగాళ్ళు ఎక్కడ పోవాలి? మన ఇంకెన్ని రోజులు మన తాతలు బానిసత్వంలో బతికిలు, మన అయ్యలు బతికిలు, మనం బతుకుతాం, మన పొలగాలను కూడా బతికిద్దామా? ఇవాళ సాక్షాత్తు సమ్మక్క సారక్కల దీవెనతో ఈ సభ బ్రహ్మాండంగా సక్సెస్ కాబోలుతుంది. బీసీలు మొన్నటి వరకు వీళ్ళు కలుస్తారా, ఊసరికాయల మూట, ఇవన్నీ చెప్పిన వాళ్ళకి చెంపపాటు దెబ్బలాగా ఐక్యమై చూపిస్తాం. ఐక్యం ఆల్రెడీ అయినాం, మీరు చూసుడే లేటు. మిమ్మల్ని చూపియండి, మీరు కళ్ళ విప్పు కావడానికే ఇవాళ ఈ సభ జరగబోతోంది. నేను దయచేసి యావత్తు ప్రజలు, బీసీ ప్రజలను కోరుతున్నా, అన్ని కులాలను కోరుతున్నా, సాకలి మంగలి కుమ్మరి కమ్మరి ప్రతి ఒక్కరం ఇవాళ మన సభకు మనం హాజరు కావాలి. ఇవాళ మనం ఐక్యం ఉన్నాం అని తెలియజేయడానికి సభ సక్సెస్ చేసుకోవాలి. మొన్నటికి ఎన్నో ఉద్యమాలు ఎవరు పిలిచినా మనం ఉరికినాం. వాళ్ళ బస్సుల వెనకాల ఉరికినాం, వాళ్ళ కార్ల వెనకాల ఉరికినాం. ఆ లెక్కంతా బంద్. మొన్నటి వరకు ఓ లెక్క, ఇప్పటికెళ్ళి ఇంకో లెక్క. మొన్నటి వరకు ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి. ఇప్పుడు ఓట్లు మాయే, సీట్లు మాయే అని తెలియజేయడానికి ఈ సభ. రాబోయే రోజుల్లో మనకు రావాల్సింది, మనం ఎవరికి అన్యాయం చేయం బీసీలో, కానీ బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం కూర్చోం. ఇవాళ అడుక్కునే పరిస్థితి. ఇవాళ ఎలక్షన్ ముందు ఓ రిజర్వేషన్ అంటారు, ఎలక్షన్ తర్వాత మళ్ళా కమిటీలు అంటారు, కాలయాపన చేస్తుంటారు. సవతి ప్రేమ చూపించే నాయకులు ఎందుకు పోయి మన నాయకులను మనం తెచ్చుకుందాం. ఇవాళ మనం బలంగా ఉన్నామంటే మనం లేనిది ఏ పార్టీ లేదు, ఏ యూనియన్ లేదు. మనం అందరం అన్ని పార్టీలను పక్కన పెట్టి ఇవాళ బీసీ సభకు రావాలి. నేను దయచేసి అందరికీ కోరుతున్నా, ఏ పార్టీలు ఉన్నా ఇవాళ బీసీలం అందరం ఐక్యమవుదాం. మనకు తెలుసు వాళ్ళందరూ ఎక్కడ ఐక్యమవుతున్నారో. వాళ్ళకి లేని పార్టీలు మనకెందుకు? మనం తొక్కించుకోవడానికి ఆ పార్టీలలో మనం చేరడం.
బీసీలందరూ ఏ పార్టీలనో అందరికీ అన్యాయం జరిగింది. ఇవాళ ఏ ఒక్క నాయకుడైనా నాకు న్యాయం జరిగింది, బరాబర్గా నాకు రావాల్సిన వాటా వచ్చింది, నాకు రావాల్సిన పదవులు వచ్చిందా? మా మల్లేశాన్ని ఇక్కడ ఉన్నాడు, టీడీపీ కాలంకేళ్ళు చూస్తున్నాడు, ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేసిండు, మంత్రులు చేసిండు, కానీ తన పరిస్థితి ఏంటి? మా వినయ్ భాస్కర్ అని ఉన్నాడు, తెలంగాణ ఉద్యమం మొత్తం భుజాల మీద 2014 వరకు మూసిండు. గవర్నమెంట్ వచ్చినాక ఎవరికి ఇచ్చిళ్ళు? వాళ్ళని తిట్టిన వాళ్ళకి ఇవాళ వాళ్ళ క్యాబినెట్ల పదవులన్నీ వచ్చినాయి. ఇవాళ జెండా బాతుకున్న వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు. సో ఇవన్నిటిని పక్కన పెట్టి ఇవాళ మన హక్కుల గురించి, మన రావాల్సిన వాటాల గురించి ఇవాళ సభ జరగబోతుంది. ఈ సభ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ కావాలి. నేను యువతరాన్ని కోరుతున్నా, కాలేజ్ స్టూడెంట్స్ కోరుతున్నా, ఇవాళ మీకు రావాల్సిన ఆర్టీఎఫ్ వాళ్ళ కాంట్రాక్ట్లు బిల్లు చెల్లించడానికి డబ్బులు ఉంటాయి, కానీ ఈయన పేద ప్రజలైన యువతకు ఆర్టీఎఫ్ ఇవ్వలేక, రియంబర్స్మెంట్ బిల్స్ చెల్లలేక ఇవాళ కాలేజీల చదువులన్నీ వెనకనబడ్డాయి. అటు పోతే మేనేజ్మెంట్ ఏం అడగలేకపోతున్నాం, ఎందుకంటే మేనేజ్మెంట్కి రియంబర్స్మెంట్ రాక సంవత్సరాలు అవుతుంది. ఇవాళ బీసీ హాస్టళ్ళల్లో వాళ్ళ కాంట్రాక్టర్ బిల్లు లేకుండా వాళ్ళ తిండిలు పెట్టలేని పరిస్థితులు ఉన్నది. ఇవంతా సవతి ప్రేమ కాదా? ఇవి మేము తెలంగాణలో మేము భావి పౌరులం కాదా? తెలంగాణ ఉద్యమంలో మా వాటా లేదా? ఇవాళ చచ్చిపోయిన వాళ్ళ లెక్క చూడండి, అమరవీరుల లెక్క చూడండి, దాంట్లో మొత్తం మొదటి వరుసలో బీసీలు ఉంటారు. ఇవాళ ప్రాణాలు త్యాగాలు చేసేట్లో మేము, పదవులలో మీరా? ఆ రోజు కూడా మనమే రైతు బీమా కార్డు కూడా మాకు తక్కువ. ఇవాళ మన లెక్కలు చేసి చూపించండు. మన ముస్లింలు అందరు కలిసి 1% ల్యాండ్ ఉంటే ఇవాళ ఓసీలకు 40% ల్యాండ్. అంటే ఎవరికి పోతానే డబ్బులు? ఇచ్చేటోళ్ళు మీరే, తీసుకుంటోళ్ళు మీరే. ఆ లెక్క బంద్. శ్మశానాల కాడ రిజర్వేషన్ అమలు స్పెషల్ కాడ రిజర్వేషన్ అంటే చచ్చిపోయేట కాడ ఆ లెక్కలలో మనం ముందు వరుస ఉంటాం, 50% దాటుతాం. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ భారీ బహిరంగ బీసీ రాజ్యాధికార రణబేరి యుద్ధం ప్రకటించబోతున్నాం. ఈడికేలే కార్యాచరణ వస్తుంది. ఈడ మల్లన్న కాదు, మల్లేశన్న కాదు, ఇది ప్రతి ఒక్క బీసీ నాయకులను విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి జై బీసీ, జై జై బీసీ. ఇది బీసీ హక్కుల కోసమే బీసీ రాజకీయ యుద్ధ బేరు నిర్వహించబోతున్న ఫిబ్రవరి 2వ తారీఖున ఆర్ట్స్ సైన్స్ కళాశాల వేదికగా బీసీ హక్కుల కోసం బీసీ నాయకుల సమక్షంలో రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ యుద్ధ బేరీ కొనసాగుతూ నిర్వహించబోతున్నట్టు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కావచ్చు, మాజీ కూడా చైర్మన్ సుందరరాజా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బీసీ హక్కుల కోసం బీసీ సంబంధించినటువంటి పౌర సంఘాలకు సంబంధించిన వారితో కూడా బీసీ సంబంధించినటువంటి రాజకీయ యుద్ధ బేరుని నిర్వహించబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న, మాజీ కూడా చైర్మన్ సుందరరాజా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆర్ట్స్ సైన్స్ కళాశాల వేదికలో ఈ రాజకీయ యుద్ధ బేరుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించే పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.